హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈ వారమంతా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోంది? కలిసొచ్చే రోజులేమిటి? ఎక్కడ జాగ్రత్తలు పాటించుకోవాలి? ఏ దైవాన్ని పూజించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు? అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలతో పాటుగా ఏకాదశి తిథి ఎలా ఆవిర్భవించింది? జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఏకాదశి నాడు చేయదగిన పనులేమిటి? అదే ప్రకారంగా రేపటి రోజున పిడికెడు బియ్యంతోటి ధనప్రాప్తిని ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. అంటే రేపటి రోజున ఈ పరిహారం చేయడం వలన పిడికెడు బియ్యంతో ధనప్రాప్తిని అందరూ కూడా పొందవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 2వ తేదీ మార్చి నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శుద్ధ తదియ రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 7 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, శుభ సమయాలు ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి 9 గంటల 25 నిమిషాల వరకు, రాత్రి 6 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి నామక అంటే పేరు పెట్టడానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి, నిశ్చితార్థానికి, వివాహానికి, గృహారంభానికి చక్కటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఈరోజు తదియ తిథి ఉంది. తదియ తిథి నాడు మనమందరం కూడా గౌరీదేవిని పూజించాలనేది శాస్త్ర ప్రమాణం. ఇందులో కూడా ఒక్కొక్క తదియకి అమ్మవారిని ఒక్కొక్క నామంతో పూజించాలని చెప్పని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ క్రమంలో ఈ రోజున గౌరీదేవిని కుల సౌఖ్యత అనేటటువంటి నామంతో అమ్మవారిని చక్కగా పూజించాలి. దీని వలన కులం వృద్ధి చెందుతుంది అని ప్రతీతి. ఇక్కడ కులము అంటే కుటుంబం. ఆ కుటుంబ వృద్ధి కోసం అని చెప్పని ఈ రోజున అమ్మవారిని కుల సౌఖ్యత అనేటటువంటి నామంతో పూజించడం, అలాగే దేవీ సంబంధమైనటువంటి మంత్రాలను జపం చేయడం, చండీ హోమం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఇవన్నీ చేసి ఎవరైతే గనక బ్రాహ్మణ సంతర్పణ చేసి ముత్తైదువులైనటువంటి వారికి పండు తాంబూలం ద్రవ్యాలన్నీ కూడా ఇస్తారో వారికి సమస్తమైనటువంటి సన్మంగళాలు కూడా కలుగుతాయని చెప్పి నారద పురాణం మనకి తెలియజేస్తున్నటువంటి కారణం చేత ఈరోజు మనం అందరం కూడా అమ్మవారిని పూజించాలి. కనీసం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి తల్లికి నమస్కారం చేసుకున్న శుభమే కలుగుతుంది. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శనులు, మీనంలో బుధ శుక్ర రాహువులు, మీనం మేషం వృషభం మిథున రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగు చేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి కుజ గురు శుక్ర శనులు యోగిస్తున్నారు. ఈ వారం ఇంచుమించుగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అంటే ఏ పనులైతే కాక సతమతం పెడుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ సానుకూల పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు చక్కగా మెరుగ్గా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడంతో పాటుగా సేవింగ్స్ మీద కూడా చక్కగా దృష్టిని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. వృత్తి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ఇంటి అలంకరణ మీద, వ్యక్తిగత ఆరోగ్యము, అలానే వ్యక్తిగత అలంకారాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. పిల్లల మీద అధికమైనటువంటి ఫోకస్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి బుధ శుక్రు రాహువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగానే సాగుతుంది. వృషభ రాశి వారికి ఈ విధంగా మనం గవర్నమెంట్ జాబే కావాలి, లేకపోతే నాకు ఫలానా ఉద్యోగమే కావాలి, ఇలాంటి ప్యాకేజీ ఉండాలి, ఇటువంటి కోరికలు కోరుకునేటటువంటి స్థితి మాత్రం ఉద్యోగస్తులకి ఎక్కడా కూడా లేదు. మీరు కోరుకునేటటువంటి వెసులుబాటు ఏది కూడా లభించదు. సౌకర్యాలు ఉన్నా, అలానే సహకరించేటటువంటి వర్గం చేరువలో ఉన్నా ఏదో ఒక తెలియనటువంటి ఆందోళన, పనులలో జాప్యం అనేది కొంత ఇబ్బందిని కలుగు చేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ పనుల్లో ఆలస్యం ఉంది కానీ నష్టాలు లేవు. వ్యాపారస్తులైనటువంటి వారు
నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయడమే మంచిదని చెప్పుకోవచ్చు. క్రయ విక్రయాల్లో పట్టువిడుపుగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ఎటువంటి వారికైనా లేదా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అభిప్రాయ భేదాలు పార్ట్నర్స్ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, ప్రేమికుల మధ్యలో ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం యోగిస్తున్నటువంటి గ్రహాలు చంద్రుడు, బుధుడు నీచంలో సంచారం చేస్తున్నప్పటికీ గోచార రీత్యా దశమంలో ఉన్నటువంటి బుధుడు యోగకారకుడు అయినటువంటి కారణం చేత ఈ వారం చాలా వరకు అనుకూలంగానే సాగుతుంది. ఇన్నాళ్ళు మీలో ఉన్నటువంటి అసహనం కావచ్చు, లేకపోతే అమ్మో ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. వాస్తు పరిశీలన చేసుకుంటారు. నూతన గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసుకోవడానికి ఏర్పడుతున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది. వ్యాపారస్తులకు రొటేషన్ అనుకూలంగా సాగుతుంది. వివిధ స్వతంత్ర వృత్తుల్లో ఉండేటటువంటి వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుభగ్రహాలైనటువంటి గురుడు, శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఈ వారం చాలా వరకు కూడా సానుకూలంగా సాగుతుంది. ముఖ్యంగా మీ మీద ఫిర్యాదులు వెళతాయి. అయితే ఆ ఫిర్యాదులన్నీ ఒట్టివేనని చెప్పి ఇట్లే తేలిపోతాయి. అంటే అపనిందలన్నీ కూడా తొలగిపోతాయి. మబ్బు వీడినటువంటి సూర్యుడు ప్రకాశించినట్టుగా చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండే అపోహలు కూడా తొలగిపోతాయి. పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయి. పెద్దవాళ్లను కలవగలుగుతారు. అలానే తల్లిదండ్రుల పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యతలను కూడా నెరవేర్చుకోగలుగుతారు. సంతానం వలన ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. కొన్ని కొత్తవైనటువంటి అగ్రిమెంట్లు కూడా సాగుతాయి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. మొత్తం మీద క్షణం తీరిక లేకుండా ఉంటారు. శుభవార్త శ్రవణం చేస్తారు. సాఫీగా వారం సాగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు యోగించేటటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. ఇక సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు వాయుదేవుడిని తనలో నుంచి బయటికి రమ్మని చెప్పి ఆజ్ఞ చేస్తాడట. అప్పుడు వాయుదేవుడు గులకరాల వర్షాన్ని కురిపిస్తూ బయటకు వచ్చాడట. నాయనా, క్రోధం తగ్గించుకో, శాంతమూర్తిగా నా ఎదురుగుండా రూపంతో నిలబడు అన్నాడట. వెంటనే వాయుదేవుడు ఒక రూపాన్ని సంతరించుకొని నిలబడ్డాడట. ఆ రూపాన్ని చూసి సంతోషపడి ముచ్చటపడినటువంటి బ్రహ్మదేవుడు, నువ్వు దేవతలందరి యొక్క ఐశ్వర్యాన్ని రక్షించని చెప్పి ఆయన్ని ఐశ్వర్య రక్షక దేవతగా నియమించాడట. ఇలా సృష్టి ఆదియందు ఒకానొక కల్పంలో వాయుదేవుడే కుబేరుడిగా అవతరించాడు అని చెప్పారు. ఇలా వాయుదేవుడు కుబేరుడిగా మారి ఐశ్వర్యాది దేవతగా ఉన్నటువంటి తిథి ఏదైతే ఉందో ఆ రోజు ఉన్నటువంటి తిథి ఏకాదశి. అందుకని ఏకాదశికి కుబేరుడు అధిష్టాన దేవతగా ఉన్నాడని వరాహ పురాణం మనకు తెలియజేస్తుంది. పద్మపురాణాన్ని అనుసరించి ఒకానొక కల్పంలో మురాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి గాను విష్ణుమూర్తి నుండి ఏకాదశి అనేటటువంటి ఒక తిథి దేవత వెలువడి ఆ మురాసురుని సంహారం చేసి విష్ణుమూర్తి ద్వారా తిథులన్నింటిలోకి కూడా తాను శ్రేష్ఠురాలుగా ఉండేటటువంటి విధంగా వరం పొందితుట. ఇలా ఏకాదశి పుట్టిందని చెప్పి మరొక చోట చెప్పారు. మొత్తానికి ఏకాదశి అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఏకాదశి నాడు బ్రహ్మగారు శాసనం చేశారట. ఇది మొదలు ఎవరైతే ఏకాదశి నాడు వచనం చేయనటువంటివి అంటే ఉడికించినటువంటి పచ్చివి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఏకాదశి నాడు ఉపవసిస్తారో వారందరికీ కూడా పుష్టి చెందినటువంటి ధనాధిపతి వాళ్ళకి కావలసినటువంటివన్నీ అనుగ్రహిస్తారు అని అన్నారు. ఇక్కడ ధనము అంటే ధన్యత. అందుకని మనం వర్ధిల్లడానికి 100 ఏళ్ల ఆయురారోగ్యాలతో ఉండడానికి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏకాదశి నాడు పూర్ణోపహారం చేయాలని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేసేటటువంటి విధానాన్ని ఇక్కడ మనకి తెలియజేశారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది. ఈ రోజులు వ్రతాలు చేయడానికి, ఉపవాసాలకు, సమస్తమైనటువంటి ధార్మిక కార్యక్రమాలకు, దేవతా సంబంధమైనటువంటి ఉత్సవాలు చేసుకోవడానికి, వాస్తు సంబంధమైనటువంటి కార్యక్రమాలు, గిట్టని వారి మీద ఫిర్యాదులు చేయడానికి, అలానే వ్యవసాయపరమైనటువంటి పనులకు, ప్రయాసతో కూడినటువంటి కార్యక్రమాలకు, వాణిజ్యపరమైనటువంటి అంశాలకు, అలాగే నూతనమైనటువంటి ఆభరణాలను ధరించడానికి, శిల్పము, నృత్యము ఇటువంటివన్నీ కూడా అభ్యసించడం నేర్చుకోవడానికి, గృహాన్ని అలంకరించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలకు, గృహారంభానికి, గృహప్రవేశానికి,
పుంసవనం, శ్రీమంతం వంటి సంస్కారాలకు, నామకరణానికి, అక్షరాభ్యాసానికి, ట్యూషన్స్‌లో చేరడానికి, ఉపనయనానికి, నూతులు తవ్వించడానికి, విత్తనాలు నాటడానికి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఈ ఏకాదశి పరమ ఉత్తమమైనటువంటిదిగా చెప్పబడింది. తిథులన్నింటిలోకి కూడా రాజు ఎవరు అనంటే ఏకాదశి అని. ఏకాదశి నాడు ప్రయాణం చేసినట్లయితే సుఖము, సౌఖ్యము కలుగుతాయని చెప్పి మనకి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది. అయితే ఏకాదశి సోమవారంతో కలిసి వస్తే అది దగ్ధయోగం అవుతుంది కనుక ఏకాదశి సోమవారం కలిసిన నాడు మాత్రం ప్రయాణం చేయకూడదు. కనుక ఏం తినొచ్చు, ఏం తినకూడదు ఏకాదశి నాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి అంటే అసలు పాలు, పండ్లు తప్ప మిగతావేవీ స్వీకరించకూడదు అని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజుడు, బుధుడు, శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారని చెప్పుకోవాలి. చికాకులతో అర్థం పర్థం లేని వివాదాలతో ప్రారంభమైనటువంటి వారం హాయిగా కులాసాగా పూర్తి కాబోతుంది. గౌరవ మర్యాదలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతుంది. ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా రహస్య శత్రువులను కనిపెట్టి వాళ్ళకి మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. రంగు తగ్గడం కావచ్చు, హెయిర్ లాస్ కావచ్చు, ఇలా ఏవైతే ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయో అలానే స్కిన్ డిసీజెస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి గాను వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా సారిస్తారని చెప్పుకోవాలి. మీకన్నా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క మెప్పును కూడా సాధించుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు యోగించేటటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం నిత్యం దశరథీకృత శని స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, గురువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఈ వారం కాస్త మధ్యస్థంగా సాగుతుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి ఉంటుంది. గతంలో చేసినటువంటి సేవింగ్స్ కూడా చక్కగా అక్కడికి వస్తాయి. అలానే స్థలం కొనుగోలు కావచ్చు, స్థిరాస్తికి సంబంధించినటువంటి కొనుగోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూల పడతాయని చెప్పుకోవాలి. న్యూట్రల్గా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొట్లాడుకుంటున్నారనుకోండి, మధ్యలో మిమ్మల్ని అడిగారనుకోండి, ఏమో నాకేం తెలుసు అని తప్పుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇది మీకు అన్ని విధాలా శ్రీరామరక్షగా నిలబడుతుందని చెప్పుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారాలు చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. పార్ట్నర్స్తో తక్కువగా మాట్లాడాలి అనేటటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అంటే భార్యాభర్తలు కొంచెం తక్కువగా మాట్లాడుకుంటారు ఇక్కడ అని మనం చెప్పుకోవచ్చు. వీటికి కారణాలు ఏవైనా ఉండవచ్చు. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ రాహువులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. చికాకులున్నాయి, కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సరిపడదు, అయినా ఈ వారం అనుకూలంగా ఉంది. శత్రువులతో డి అనుకునేటటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. వ్యక్తిగత శుభ్రత అలానే అందం మీద మమకారం ఈ రెండు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. చక్కటి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లను అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. టీ, కాఫీలు కావచ్చు, ఇలాంటి వాటికి కాస్త స్వస్తి చెప్పాలనేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పుకోవాలి. ఎవరిని ఎంతవరకు పట్టించుకోవాలో, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఒక ఖచ్చితమైనటువంటి కొలతలతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. అరుగుదల లోపాలు కాస్త బాధిస్తాయి. ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గురు, శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఈ వారం మొదట చివర కాలాలు తీసినట్లయితే మధ్యకాలం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా యోగిస్తుంది. మీరు చెప్పేది మంచి విషయమే, మీరు చేసే పనులు మంచివే, కానీ ఏంటంటే బాగా స్టబన్గా ఉంటారు. దీనివలన కుటుంబ సభ్యులతో ఏవైనా వాగ్వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. బంధువులను కావాలనే దూరం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి కాలంగా చెప్పుకోవాలి. కొనుగోలుకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతాయి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఆడంబరంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది పెరుగుతుంది. పుస్తక పఠనం పట్ల కాస్త శ్రద్ధను కనబరుస్తారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. ఇక మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు తగ్గి ఎక్కడో అక్కడి నుంచి ఒక రూపాయిని
సొంతం చేసుకోవడానికి ఈ పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ బియ్యం ఏమై ఉండాలో తెలుసా? బాస్మతి రైస్ అయితేనే ఈ ఫలితం వస్తుంది. బాస్మతి రైస్ ఒక పిడికెడు తీసుకోండి. బాగా వేగంగా ఉండేటటువంటి నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో ఈ బాస్మతి రైస్ వేయాలి. ఏదో మామూలు ప్రవాహం ఉంటే సరిపోదు. బాగా వేగంగా ఉండేటటువంటి నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆ నీటి ప్రవాహంలో ఈ బాస్మతి రైస్ ఒక పిడికెడు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. అమ్మ, నా యందు ప్రసన్నరాలివి కా, నాకు చక్కగా ₹1 పుట్టాలి అని దండం పెట్టుకోండి. అంతే మీరు చేయవలసింది. ఇది రేపటి రోజున చేస్తే మాత్రమే ఫలితం వస్తుంది. నదుల దగ్గరికి రాత్రిపూట వెళ్లకుండా రేపు సాయంత్రం చీకటి పడేలోపుగా మాత్రమే ఈ పరిహారాన్ని అందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు రవి, బుధ, శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ధనుసు రాశి వారికి ఈ వారం అని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. రుణాలు చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతుంది. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటివారు మీ మీద బాగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అది అన్ని విధాలా ఇంట్లో విషయాలు కావచ్చు, ఉద్యోగపరమైన అంశాలు కావచ్చు, అన్నింట్లో కూడా ఈ ఒత్తిడి బాగా పెరిగేటటువంటి కాలం. ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తు భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చాలా అవసరం. అంటే ఎదుటివారికి మీ భావోద్వేగాలతో సంబంధం అనేటటువంటిది ఉండదు. నువ్వు ఏమన్నావు, నా పని చేసి పెట్టు, ఇలా ఉంటుంది ఎదుటివారితో మీకు ఉండేటటువంటి ఇబ్బంది. కనుక ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అన్ని విధాలా అందరూ అన్ని రంగాల్లో ఉండేవారు, అన్ని వృత్తుల్లో ఉండేవారు ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు కుజ, శుక్ర, రాహులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. మీరు చెప్పేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. ఒంటరి పోరాటం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పెద్దవైనటువంటి మార్పులు ఏమీ లేవు. అలాగే లాభాలు లేవు, నష్టాలు లేవు. ఆలోచనలే బాగా ఎక్కువగా ఉన్నాయి. అందరూ బాగున్నారు, నేను ఎలా పోటీ పడాలి, నేను ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ సంఘర్షణ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మనం చెప్పక తప్పదు కనుక మకర రాశి వారి ఎమోషన్స్ మీద కనుక కంట్రోల్ని సాధించుకొని పెట్టేటటువంటి రూపాయి అర్థవంతంగా ఖర్చు పెట్టగలుగుతున్నామా లేదా అని చూసుకోగలిగినట్లయితే సరిపోతుంది. తక్కువగా మాట్లాడండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధను కనబరచండి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహం శుక్రుడు. అసలు ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కష్టాలు అలవాటైపోయాయని చెప్పుకోవాలి. ఇంచుమించుగా ఒక ఏడాది నుండి వీళ్ళు పొందుతున్నటువంటి పెద్దవైనటువంటి యోగాలు ఏవి కూడా లేవు. అదే స్థితి ఈ వారం కూడా మనకి సాగుతోంది. అనుకునేది ఒకటైతే జరిగేది మరొకటి. దీనికోసం డబ్బు తీసి పెడతారు, మరో దానికోసం ఖర్చు పెట్టవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. మీరు చెప్పే మంచి కన్నా ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, మీ ఆలోచనలు ఎగ్జిక్యూట్ చేయడానికి, ఒక నిర్ణయానికి రావడానికి ఈ వారం మాత్రం అంత అనుకూలమైనటువంటిది కాదు. కనుక చూద్దాం అని పెద్ద కానిస్తాన్ లాంటి పదాలతోటి కాలక్షేపం చేయడం మంచిది. ఈ వారం మీకు అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండే స్త్రీ పురుషులకు శుక్రుడు యోగిస్తున్నాడు. ఛాలెంజెస్ని స్వీకరిస్తారు. ప్రతి దానికి కూడా తగాదా ధోరణితో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు, ఆర్థిక విషయాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంచెం నలతగా ఉంటుంది. శత్రువరం పెరిగే కాలం. దృష్టి దోషం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ వారం మీరు ఎంత కామ్గా ఉంటే మీకు అంత లాభం కలుగుతుంది. కనుక తిన్నానా, పడుకున్నానా, పొద్దుగు కింద తెల్లారిందా, ఈ వారం అలా సాఫీగా సాగనివ్వండి. అంటే ఎక్కువగా కష్టపడేటటువంటివి, కొత్తవైనటువంటివి ఏమీ చేయకండి. రోజువారీ పనులకు పరిమితమై ఉండడం అనేది మాత్రం మీనరాశి వారికి చాలా అవసరం. ఇక ఈ వారం మీకు అనుకూలించే రోజులు ఆదివారం, గురువారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.